ఊం మనసులో పైపైన తేలియాడే ఆలోచనలోకి ఆవలా ఒక లోతైన శాంతి కోసం మనసు తపించటం సహజమే కదా. ఆ అలజడికి అందని నిశ్శబ్దాన్ని, ఆ ప్రశాంతతను అనుభూతి చెందాలని ఎప్పుడైనా బలంగా అనిపించిందా? నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. మనం పతంజలి మహర్షి అందించిన 195 యోగ సూత్రాల పవిత్ర యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో ఇది మన 44వ సూత్రం. ఇంతకు ముందు మనం ఒక పువ్వులాంటి లేదా ఒక దీపపు జ్వాలలాంటి స్థూల వస్తువుల మీద మనస్సును ఎలా లగ్నం చెయ్యాలో తెలుసుకున్నాం. మరి ఇవాళ మన ప్రయాణం ఇంకొంచెం లోపలికి వెళ్ళనుంది. బాహ్య ప్రపంచం నుండి మన అంతర ప్రపంచంలోని సూక్ష్మమైన పొరల్లోకే అడుగుపెట్టబోతున్నాం. ఇప్పుడు ఈ దివ్యమైన సూత్రాన్ని మనస్సు పెట్టి విందాం. నేను చాలా నెమ్మదిగా, స్పష్టంగా 3 సార్లు ఉచ్చరిస్తాను. ఆ శబ్ద ప్రకంపనలను మనలో నిండనివ్వండి. ఏతయేవా సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయా వ్యాఖ్యాత. ఏతయేవా సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయా వ్యాఖ్యాత. ఏతయేవా సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయా వ్యాఖ్యాత. ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి పదం యొక్క అర్థాన్ని నెమ్మదిగా మనసులోకి తీసుకుందాం. ఏతయైవ అంటే దీని ద్వారానే, సవిచార అంటే విచారసహితమైనది, అంటే ఆలోచనతో కూడినది, నిర్విచార అంటే విచారరహితమైనది, అంటే ఆలోచన లేనిది, చ మరియు సూక్ష్మ విషయ సూక్ష్మమైన విషయాలు కలిగిన వ్యాఖ్యాత వివరించబడ్డాయి. సులువుగా అర్థం చేసుకోవడానికి ఆంగ్లంలో దీని భావం ఇది: బై ద సేమ్ ప్రాసెస్, ద మెడిటేటివ్ స్టేట్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ విత్ రిఫ్లెక్షన్ సావికార అండ్ విదౌట్ రిఫ్లెక్షన్ నిర్వికార అపాన్ సటిల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్. ప్రేమతో దీని తెలుగు అర్థాన్ని చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రక్రియ ద్వారానే ఇప్పుడు సూక్ష్మమైన విషయాలపై మనసును లగ్నం చేసినప్పుడు కలిగే సవిచార మరియు నిర్విచార అనే సమాపత్తి స్థితులు కూడా వివరించబడుతున్నాయి. గమనించండి, ఇక్కడ ముఖ్యమైనవి సవిచార మరియు నిర్విచార. సరే, ఇప్పుడు ఈ సూక్ష్మ ప్రయాణంలోకి అడుగుపెడదాం. స్థూలం నుండి సూక్ష్మం వైపు నెమ్మదిగా ఒక శ్వాస తీసుకోండి. ఈ పవిత్రమైన చోట అంతా సురక్షితమే. మరి ఈ సూక్ష్మ విషయాలు అంటే ఏమిటి? అవి మనం కళ్లతో చూసేవి కావు, చేతులతో పట్టుకునేవి అంతకన్నా కావు. ఇవి మన అనుభవానికి మూల కారణాలైన అంతర్గత వాస్తవాలు. ఉదాహరణకి, పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలైన తన్మాత్రలు, నేను అనే భావన పుట్టే అహంకారం లేదా స్వచ్ఛమైన చైతన్యం, ఇవన్నీ ఇంద్రియాలకు అందవు. ఈ భౌతిక ప్రపంచం వెనుక ఉన్న అసలైన కారణాలన్నమాట. ఈ సూక్ష్మ ధ్యానంలో మొట్టమొదటి దశను ఇప్పుడు తెలుసుకుందాం. అదే సవిచార సమాపత్తి. సవిచార సమాపత్తి అంటే మనసు ఒక సూక్ష్మ వస్తువును పట్టుకుని దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నా, విశ్లేషిస్తున్నా ఒక స్థితి. ఉదాహరణకు, శాంతి అనే భావనపై ధ్యానం చేస్తూ శాంతి అంటే ఏంటి, అదెలా ఉంటుంది, దాని లక్షణాలేంటి అని మనసు విచారణ చేస్తూ ఉండటం. ఇక్కడ మనసు చురుకుగానే ఉంటుంది, కాని దాని దృష్టి అంతా ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం లోతుకు వెళదాం. రెండవ దశ, అదే నిర్విచార సమాపత్తి. నిర్విచార అంటే విచారం లేని, ఆలోచన లేని స్థితి. ఇది పరిపూర్ణమైన లీనత. ఈ స్థితిలో మనసు ఎంత నిశ్చలంగా మారిపోతుందంటే అది ధ్యాన వస్తువు గురించి ఆలోచించడం పూర్తిగా ఆపేస్తుంది. దాని పేరు, దాని రూపం, దానికి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కరిగిపోతాయి. చివరికి ఆ వస్తువు యొక్క స్వచ్ఛమైన సారం, దాని అనుభూతి మాత్రమే మిగులుతుంది. మనసు ఆ వస్తువుగా మారిపోతుంది. ఈ మాటలు మనస్సు లోతుల్లోకి వెళుతున్నట్టు అనిపిస్తోందా? అయితే నాతోనే ఉండండి. అత్యంత గహనమైన శాంతి మనకోసం ఎదురుచూస్తోంది. ఈ రెండు స్థితుల మధ్య ఉన్న తేడాను మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం. చూడండి, సవిచార స్థితిలో విచారం లేదా ఆలోచన ఉంటుంది. మనసు చురుగ్గా ఉంటుంది, వస్తువు గురించి తెలుసుకుంటుంది. ఇక్కడ తెలుసుకునేవాళ్లు, తెలుసుకోబడే వస్తువు అనే ద్వంద్వభావం ఉంటుంది. కాని నిర్విచార స్థితిలో విచారం ఉండదు. మనసు పూర్తిగా నిశ్చలంగా ఉంటుంది. అది వస్తువు గురించి తెలుసుకోవడం కాదు, ఆ వస్తువు యొక్క సారంగానే మారిపోతుంది. ఇదొక అద్వైత అనుభవం. ఈ లోతైన భావనను ఒక అందమైన కథ ద్వారా మన హృదయంలోకి తీసుకుందాం. ఒక సంగీతకారుడు సాధన మొదలుపెట్టినప్పుడు
అతని మనసంతా స్వరాల గురించి, తాళం గురించి, రాగంలోని ప్రతి సంగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాయించడానికి ప్రయత్నిస్తాడు. ఇది సవిచార స్థితిలాంటిది. ఇక్కడ ప్రయత్నం, విశ్లేషణ అన్నీ ఉన్నాయి. కాని అదే సాధన పరిపక్వం చెందుతున్న కొద్దీ అప్రయత్నం, ఆ ఆలోచనలు అన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి. అతని వేళ్లు వాటంతట అవే కడుల్తాయి. అతని మనసు నిశ్చలమైపోతుంది. మొదట్లో సంగీతకారుడు వేరు, సంగీతం వేరుగా ఉంటారు. కాని ఆ లీనత యొక్క పరాకాష్ఠలో సంగీతకారుడు అదృశ్యమవుతాడు. అక్కడ సంగీతం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇదే నిర్విచార సమాపత్తి యొక్క స్వచ్ఛమైన అనుభవం, ఆ ఏకత్వం, ఆ నిశ్శబ్దం. ఈ గొప్ప జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? కొన్ని చాలా సులభమైన అభ్యాసాలను చూద్దాం. మొదటిది శ్వాసను గమనించడం. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస. దానిని మంచిది, చెడ్డది అని ఏమీ పేరు పెట్టకుండా కేవలం ఆ సూక్ష్మమైన స్పర్శను ఒక సాక్షిలా గమనించండి. ఇక రెండవది ప్రేమ లేదా శాంతి లాంటి ఒక భావనను తీసుకోండి. దాని అర్థం గురించి ఆలోచించడం ఆపి, ఆ పదం వెనుక దాగి ఉన్న స్వచ్ఛమైన అనుభూతిని, ఆ సారాన్ని మాత్రమే మనసులో అనుభవించడానికి ప్రయత్నించండి. స్థూలం నుండి సూక్ష్మం వైపు సాగుతున్న ఈ అంతరంగిక ప్రయాణం యొక్క గమ్యమేంటి? ఈ సూక్ష్మ విషయాల ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఆ అద్భుతమైన రహస్యాన్ని మనం వచ్చే సూత్రం 1.45వ వివరణలో తెలుసుకుందాం. ఈ వివరణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మన మనసులోని ఏ సూక్ష్మమైన పొరను, అది ఒక భావన కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, దేనిని మనం అత్యంత ప్రేమతో, ప్రశాంతంగా గమనించగలం? ఈ పవిత్ర ప్రయాణంలో నాతో పాటు పయనించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పతంజలి యోగసూత్రాలపై మా మిగిలిన వివరణలను కూడా వీక్షించవచ్చు. ఈ జ్ఞానం మీ హృదయంలో కొంచెమైన శాంతిని నింపినట్లయితే, ఈ పవిత్ర యాత్రను మనం కలిసి కొనసాగించడానికి, ఈ ప్రయత్నాన్ని ప్రేమతో ఇష్టపడి ఇతరులతో పంచుకుని దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది. మీకు, మీ కుటుంబానికి సర్వదా శాంతి, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.